హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనకు రికార్డ్ అసిస్టెంట్కు డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ నుంచి అయితే అనంతపురం డిస్టిక్ కోర్ట్ నుండి అయితే ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే రికార్డ్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డిఈఓ పోస్టులు మరియు ఫ్రంట్ ఆఫీసర్ కోఆర్డినేటర్ పోస్టులకు సంబంధించి అయితే రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, జనవరి 27, 2026 నాడు అయితే అంటే లాస్ట్ డేట్ వచ్చేసి డెడ్ లైన్ ఇది ఫ్రెండ్స్. జనవరి 27 లోపు అయితే అప్లై చేసుకోవాలి అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఒకసారి డీటెయిల్స్ కనుక చూసినట్టయితే ఫస్ట్గా ఆఫ్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి 12/1/2026 నాడు అయితే స్టార్ట్ అయింది. డెడ్ లైన్ వచ్చేసి 27/01/2026 నాడు అయితే క్లోజ్ అవుతుంది అని క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ అండ్ వేకెన్సీస్ చూసినట్టయితే టేబుల్ చూస్తే ఫ్రెండ్స్, ఫస్ట్గా రికార్డ్ అసిస్టెంట్కి ఒక వేకెన్సీ, 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్కి ఒక వేకెన్సీ, డిగ్రీ చేస్తే సరిపోతుంది. ఫ్రంట్ ఆఫీసర్ కోఆర్డినేటర్కి గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ చూసినట్టయితే ఫస్ట్గా రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ తర్వాత ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, శాలరీ చూసినట్టయితే రికార్డ్ అసిస్టెంట్కి 23,120 నుండి 74,770 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. డేటా ఎంట్రీ ఆపరేటర్కి 28,280 నుండి 89,270 వరకు ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టులకు 25,220 నుండి 80,910 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ లిమిట్ కనుక చూసినట్టయితే మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్ అయితే కంప్లీట్ అయ్యి ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 42 ఇయర్స్ లోపు ఉండాలని అభ్యర్థులకు అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఏజ్ రిలాక్సేషన్ కూడా మెన్షన్ చేశారు. ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వాళ్ళకి 5 ఇయర్స్ కేటాయించారు. పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ వరకు కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై ట్యాప్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్పై కూడా ట్యాప్ చేయండి. ఫ్రెండ్స్, అప్లికేషన్ ఫీజు చూసినట్టయితే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళకు అయితే 1000 రూపీస్ కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ వాళ్ళకు అయితే 500 రూపీస్ కేటాయించడం జరిగింది. ఫ్రెండ్స్, పేమెంట్ మెథడ్ వచ్చేసి డిమాండ్ డ్రాఫ్ట్ కింద అయితే పేమెంట్ కట్టవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా ఎలా అప్లై చేసుకోవాలి అంటే ఫ్రెండ్స్, ఫస్ట్గా మీరు అయితే మీ డాక్యుమెంట్స్ అంటే రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నీ అటాచ్ చేసి హార్డ్ కాపీగా అటాచ్ చేసి 27/01/2026 లోపున అయితే మీరు అయితే ఒక అడ్రస్కి పంపించవలసి ఉంటుంది. ఈ అడ్రస్ నేమ్ వచ్చేసి చైర్మన్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అనంతపురము అనే లొకేషన్కి మీరు అయితే ఆ అడ్రస్కి అయితే మీరు పంపించవలసి ఉంటుంది అని మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు అయితే తప్పకుండా పోస్ట్ని అయితే పంపించేయండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ డైలీ రావాలి అంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, కేవలం 10th క్లాస్ అర్హతతో ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని మెన్షన్ చేశారు. థ్యాంక్ యూ.